హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ వర్క్ క్లాస్ 19కి స్వాగతం. ఇప్పుడు మనం ఇదేంటంటే జర్దోసి రింగ్ నాట్ ఫ్లవర్ అంటారు దీన్ని ఫస్ట్ అవుట్లెట్ అనేది మనం కుట్టేసుకోవాలి. అవుట్లైన్ అనేది ఇలా కుట్టేసుకున్న తర్వాత జర్దోసి ముక్కలు కట్ చేసుకొని ఒకటే సమానంగా ఉండేలా కట్ చేసుకోండి. ముక్కలు అనేది జర్దోసి ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు సాగదీసి కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది తీసుకుంటేనే ఆ జర్దోసిని బాగుంటుంది. ఇప్పుడు వచ్చేకి ఏంటంటే మనం సూది తీసుకుని ఒక వరుస ఎక్కించుకొని అది 2 వరుసలు వస్తుంది కదా, అప్పుడు ముడేసేసుకొని జర్దోసి ముక్కలు ఇలా తీసుకొని మనం అవుట్లైన్ ఎలా అయితే కుట్టుకున్నామో ఆ కుట్టుకున్న వాటిల్లో ఇలా నేను చేస్తున్న విధంగా ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా గమనించండి. ఆ విధంగా జర్దోసి ముక్కలను అయితే మీరు కుట్టేయాలి చుట్టూ. దీని పేరేంటి ఏమని చెప్పాను, జర్దోసి రింగ్ నాట్ ఫ్లవర్ అంటారు దీన్ని. ఇలా కుట్టేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం కట్ చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం చివరన సన్నగా, మీరు ఒకవేళ ప్రీవియస్ క్లాసెస్ చూస్తే అర్థమవుతుంది ఇలా ఎందుకు జరిగింది అనేది. చివరన సన్నగా ఉంటుంది, సరిగా కట్ చేసుకోకపోతే అలా అవుతుంది. దాన్ని జర్దోసిని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది వచ్చేకి క్లాత్ కొంచెం డెలికేటెడ్గా ఉంది, సో అందుకని చెప్పి ఇలా అయింది. నేను ఈ చైన్ స్టిచ్ చేసినప్పుడు ఇలా కుట్టుకోవాలి. మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలండి, అప్పుడే మీకు ఈ జర్దోసి మీద ఒక పట్టు అనేది వస్తుంది కుట్టడానికి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇలా తీసుకొని సూదిలోకి ఇలా కుడుతున్నాం కదా, చూడండి ఎలా కుడుతున్నానో, అది మస్ట్ అండి. ఇలా కుట్టి వెనక్కి ఇలా వంచాలి ఫ్లవర్ అనేది. చూడండి నేను ఎలా వంచుతున్నాను, అది వచ్చేస్తూ ఉంటుంది, బట్ మనం దాన్ని సరి చేసుకోవాలి, ఇలా వంచాలి. అప్పుడే ఈ వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా చూడండి, నేను జస్ట్ చిన్న ఫ్లవర్ అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇలా చూడండి, ఇలా అనేది మీరు కుట్టేయండి. ఇలా సూది కిందకి దింపేసేసి జర్దోసి తీసుకొని అవి ముక్కలు మాత్రం మీరు సమానంగా కట్ చేసుకోండి. జర్దోసి ఇలా వంచడం మాత్రం, మనం ఇలా వంచగానే అది వంగిపోతుంది, అలా ఉంచుకోవాలి. చూడండి, ఈ ఫ్లవర్ అనేది చాలా కాస్ట్లీ వర్కుల్లో ఒకటండి. డెఫినెట్లీ మీరు ఇదే ప్రాక్టీస్ అనేది చేయాలి, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాసెస్ అన్నీ హ్యాండ్ వర్క్లో ప్రతిదీ ఇంపార్టెంట్, మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు డెఫినెట్లీ బయట వర్కులు కానీ మీ ఓన్గా మీరు బ్లౌజ్కి వర్క్ కానీ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేయండి. ఇలా చూసారుగా, ముందుకు వంగితే వెనక్కి ఇలా ఒకసారి అంటే వెనక్కి వంగిపోతుంది. ఈ పద్ధతిలో అవుట్లైన్ అనేది మీరు తప్పకుండా గీయండి, గీసి కుట్టుకోండి. లేకపోతే ఇలా మనం మగ్గం వర్క్, ఆరి వర్క్స్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. అక్కడ చైన్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది నేను డీటెయిల్గా చెప్పాను. అవి క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూస్తే మీకు ఆ చైన్ స్టిచ్ అనేది మీరే కుట్టేయచ్చు. ఇలా కుట్టేసేయండి. ఓకేనా? ఇలా సరి చేసుకుంటూ కుట్టాలి మనం. అక్కడ కొంచెం ఇదేంటంటే బెండ్ అవ్వదు త్వరగా, మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని, కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మీరు కుడితే డెఫినెట్లీ ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీసేనండి దీనికి కావాల్సింది, మెయిన్ ప్రాక్టీస్ కావాలి. ఇలా కుట్టేసుకోవడమే. ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటంటే మొబైల్లో అర్థం కావట్లేదు, విడిగా అసలు ఈ కమలం పువ్వు ఉంటుంది కదా, అలా విచ్చుకున్నట్లు భలే సూపర్గా కనిపిస్తుంది. మీకు అంత కనిపించట్లేదు, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా మీకు అర్థమవుతుందేమో అని చెప్పి, బట్ నో యూజ్, కనిపించట్లేదు. ఇలా చూడండి, సైడ్ నుండి అసలు ఎంత బాగుందంటే రియల్గా ఇక్కడ అర్థం కావట్లేదు పెద్దగా. మీరు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసాక నేను
దీనికన్నా కొంచెం పెద్ద ఫ్లవర్ ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి, డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ అనేది చెయ్యండి. చాలా అంటే చాలా కాస్ట్లీ వర్కుల్లో ఇది కూడా ఒక వర్క్. అసలు జర్దోసి వర్క్ అంటేనే కాస్ట్లీ వర్క్, లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక స్టోన్ పెట్టేసుకుంటే మీ ఇష్టం, అక్కడ మీరు మ్యాచింగ్ తగ్గట్టు పెట్టుకోండి, అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ ఆల్.